యా. అవును, ఇంతకీ మీరేం చేస్తుంటారు? అబ్బా, ద మోస్ట్ అనాయింగ్ క్వశ్చన్. ఏముందండి, బీటెక్ చదువులు, అమీర్పేట్ కోర్సులు, సాఫ్ట్వేర్ ఉద్యోగాల కోసం కష్టాలు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి 2 ఉద్యోగాలు, ఒకటి డాక్టర్, ఇంకొకటి సాఫ్ట్వేర్. డాక్టర్ చదివేంత బుర్రా లేదు, సీట్ కొనుక్కునేంత స్తోమత లేదు, ఇంకా మిగిలింది సాఫ్ట్వేర్. పోనీ అదైనా సంపాదించుకుందామంటే అందులో ఒక్క సీట్ ఉంటే దానికి 1000 మంది పోటీ. బీటెక్లో ఏ బ్రాంచ్ చదివినా చివరికి ప్రతి నా కొడుకు సాఫ్ట్వేరే. పైగా మాకున్న అంతంత మాత్రం బుర్రలతో ఇంటర్వ్యూలకు వెళ్తే మీకు సి వచ్చా, సి ప్లస్ వచ్చా, సి ప్లస్ ప్లస్ వచ్చా, జావా వచ్చా, ఒరాకిల్ వచ్చా, నా శార్థం వచ్చా, నా లవడా వచ్చా అని ఎదవ క్వశ్చన్స్. మళ్ళీ అదేదో కమ్యూనికేషన్ స్కిల్స్ అంట, యూఎస్ యూకే స్లాంగ్ మాట్లాడాలంట. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఏ ఒక్కడికి కూడా పూర్తిగా తెలుగు రాదు, పూర్తిగా ఇంగ్లీష్ రాదు, కానీ ఈ నా కొడుకులకు మాత్రం యూఎస్ యూకే స్లాంగ్ కావాలంట. తీరా మేము ఇంటర్వ్యూలకు వెళ్ళాక టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అంట. ఇంత ఫైల్స్ ఇచ్చాం కదా, ఇంతంత ఫైల్స్ ఇచ్చాం కదా, చూసుకోలేరా కొడుకులు, కళ్ళు మింగినియా? దీనికి తోడు ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారో తెలుసా? నువ్వు ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు ఎన్ని సిగ్నల్స్ క్రాస్ చేసుకుంటూ వచ్చావు, ఎన్ని స్టెప్స్ ఎక్కుంటూ వచ్చావు, జీబ్రా క్రాసింగ్ లో ఎన్ని లైన్స్ ఉన్నాయి, బాత్రూమ్ లో ఫ్లష్ కొట్టావా, జిప్ వేసుకున్నావా, కండం వాడావా? ఏంటండి ఈ క్వశ్చన్స్? వీటన్నిటికీ ఒక పేరు కూడా పెట్టుకున్నారు తెలుసా? ఎనలిటికల్ స్కిల్స్ అంట. మా బీటెక్లు అయిపోయి ఉద్యోగాల కోసం చెప్పులు ఎరిగిపోయేలా తిరుగుతుంటే, షూస్ ఎరిగిపోయేలా తిరుగుతుంటే 2 years ఎక్స్పీరియన్స్ ఉందా అని అడుగుతారు. అయ్యో, సెక్స్ అవ్వకుండా పిల్లల్ని ఎక్కడి నుంచి తీసుకొస్తామండి? వాళ్ళు ఉద్యోగాలు ఇస్తేనే కదా మాకు ఎక్స్పీరియన్స్ వచ్చేవి. దీనికి తోడు రిలేటివ్స్ టార్చర్ ఒకటి, కొట్టి చంపేయాలి ఒక్కొక్క నా కొడుకుని. మేము రోజు సిన్సియర్గా ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతూ ఉంటే వాళ్ళు రేపురా, ఎల్లుండిరా, అవతలెల్లుండిరా, వేకెన్సీ లేదు, క్యాన్సిల్ అయిపోయింది అని చెప్పి మా టైం వేస్ట్ చేస్తుంటారే. అయ్యో, వాళ్ళదేనా టైం, మాది టైం కాదా? ఐఎమ్ డన్. ఫక్ ద సిస్టమ్. హే సారీ, మార్నింగ్ నుంచి ఫుల్ డిప్రెషన్ లో ఉండి మొత్తం అన్ని బయటికి కక్కేశాను, ఏమనుకోద్దు. హే, నీ టైం మింగిచ్చాను కదా ఫుల్ గా. నో